హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మానస న్యాచురల్ వ్లాగ్స్. ఈ వ్లాగు సాటర్‌డే రోజుదనమాట. ఎడిట్ చేయలేదు సండే రోజు గూడా. ఎందుకో ఇంట్రెస్ట్ లేదనమాట చేయట్లేదు. ఇదైతే సాటర్‌డే పొద్దునే కేతన్ లేచాడు. ఇంకా ఏదో వాగుతానే ఉన్నాడు. పాపం దోమలు ఎక్కడి నుంచి కుడతాయో వాడికి అర్థమే కాదసలు. భలే కుడతాయి పాపము. దోమలు కుట్టి కుట్టి పెడుతున్నాయమ్మా అనలేడు. దోమలు చచ్చి చచ్చి పెడుతున్నాయమ్మా అంటాడనమాట. ఇంకా మార్నింగు నేనైతే బూడిద గుమ్మడికాయ జ్యూస్ చేసుకుంటున్నా. ఒక 4 డేస్, 5 డేస్ ఏమో వచ్చింది. ఇదేం కాస్టో మరి అసలు కేజీస్ ప్రకారం అంటే ఎంత వెయిటొస్తది అసలు చిన్న కాయైనా బానే వెయిటొస్తది. కేజీ 70 ఎంతో అంట. చిన్నాను చెప్పాను నెక్స్ట్ టైమ్ నుంచి చిన్న కాయ తీసుకురా పెద్దదైతే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి గూడా కష్టం అని జెప్పి, ఇంకా అదయిపోయాక కొద్ది రోజులు క్యారెట్, బీట్రూట్ జ్యూసు, కొద్ది రోజులు సొరకాయ ఉందనమాట. అది అయిపోయినాక మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఇత్తి మళ్ళీ ఇద్దువులే అని జెప్పాను. అలాగనమాట. బానే ఉంది. వాటర్‌లాగే పెద్ద ఇదిగా ఏం లేదు కష్టంగా తాగడానికైతే. టిఫినొచ్చేసి దోస. దోసలోకి చెనక్కాయల కారం. ఇది ఏమంటారు? మేము ఊరిమిండి అంటాం. చెనక్కాయల పచ్చడి అన్నిటికి కలిపి ఒకటే పేరే. ఇదనమాట ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా ఆయిల్‌లో కొంచెం వేయించేసి, కరివేపాకు, కొత్తిమీరేసి ఉడకబెట్టేసా అనమాట. నేను కొన్నేస్తే పచ్చడి కోసమని, ఇంకొన్ని ఏయించొచ్చు కదా! కొన్నే ఏయించినావు తినడానికి కావాలి. మా ఇంట్లో ఏదైనా సరే చట్నీ చేసినామంటే, ఆ చట్నీకయ్యేదానికంటే వీళ్ళకి తినడానికే ఎక్కువ కావాలనమాట. ఇద్దరు అట్లే తింటారు. ఇంకా వచ్చేసి మార్నింగే నేను సాటర్‌డే బెడ్‌షీట్‌లయితే చేంజ్ చేస్తా అనమాట. ఇంకా సాటర్‌డే బెడ్‌షీట్‌లు తీస్తా ఉన్నా. చిన్న వీడియో తీస్తావా అంటే తీస్తున్నాడు. మళ్ళీ ఎవరినైనా హెల్ప్‌కి పెట్టుకో నీకు వీడియోస్ తీసేకి అంట. నేను చేసే పనికి మళ్ళా ఒక మనిషి కావాలా నాకని నేను కేతనేమో వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. అది బట్టలు లేకుండా తీసినామంటే వీడియో అంటే బై మిస్టేక్ ఏదైనా అండర్‌వేర్ ఉండి టవల్ పైన షర్ట్ లేకపోయినా గూడా యూట్యూబ్ తీసుకోదనమాట. రిజెక్ట్ చేసేస్తది వీడియో మనం అప్‌లోడ్ చేసినా గూడా. అదైతే మీది స్టోరేజ్‌దనమాట. సోఫా కమ్ బెడ్ గదా! అది స్టోరేజ్. దాంట్లో ఇవి బెడ్ షీట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. అలాగా సాటర్‌డే చేంజ్ చేస్తా అనమాట. ఎవ్రీ సాటర్‌డే. మధ్యలో గూడా అప్పుడప్పుడు ఇంకా కేతన్ ఎప్పుడైనా గలీజ్ చేశాడంటే తీస్తా ఉంటాను. మా చిన్నాకి గూడా కొంచెం ఓసీడీ ఉందనమాట. ఒక్కోసారి 1 వీక్ కంటే 5 డేస్‌కి ఒకసారి తీయొచ్చు కదా మానస 1 వీక్ వరకు ఎందుకు అంటాడనమాట. అలాగా టవల్లయినా అంతే 1 వీక్ గూడా వాడము. మధ్యలోనే మిషన్‌లో పడేస్తాడు అంతే. ఇంకా వేరేది వాడేసుకుంటాడు. ఇంకా వాళ్ళ నాన్నతో స్నానం ఎందుకు చేపించుకుంటున్నాడనమాట. ఈ ఇన్సెట్ మధ్య బాగా ఎక్కువే వాళ్ళ నాన్నతోని చేపించుకుంటాడు. బ్రష్, స్నానం 2 గూడా. ఆ! అలాగా డ్రెస్ ఏం ఏపిచ్చుకుంటా లేదు. ఉన్నాడు. వీడియో తీస్తాలే. వీడికి 'బిగ్ బాస్‌లో' లాగా 24 అవర్స్ ఇది కెమెరాలు ఫిట్ చెయి ఇంటి నిండాకు. వీడియోది అంటానే ఉంటాడు. ఆపేస్తే చాలు పెద్ద గోల నాకి. ఇక్కడ చూడు సార్ చెప్పు. ఐ యామ్ రెడీ ఇచ్చాను. ఎవరు చేపిచ్చారు స్నానం? బ్రష్ పొద్దున్నే బెల్లం తింటావా? నాన్న బెల్లం కావాలంట దాంట్లోకి. వాడు తినడులే అంత పూసుకుంటాడు ఇప్పుడు స్నానం చేసినాడు. హ్మ్. నాన్నకి కొన్ని పప్పులు. నాన్నకి బాగా నమ్ములు కేతన్. చూడు. బాగా నమలాలి లేకపోతే బొజ్జనొస్తది. ఓకేనా? ఎవరికి? నాకా? నీకా? ఆ రోజు ఏం పెద్ద పని జేయలేదు గానీ, వీడియోస్ తీస్తూ, పని జేస్తూ వీడియోస్ పెట్టాలంటే మాత్రం చాలా టైం పడతది ఎందుకో మరి. అలాగే టిఫిన్ గూడా కొంచెం లేట్ అయింది. వచ్చేసాడనమాట కిచెన్‌లోకి. టైం అయితది నాకు తొందరగా వెయ్యి దోస అని జెప్పి. అలాగే వీడియోస్ తీస్తా ఉంటే లేట్ అయితది. అందుకే మార్నింగ్ టైమ్‌లో మాక్సిమం నేను వీడియోస్ తీయననమాట. 7:30కే ఆయనకి ప్లేట్‌లో టిఫిన్ పెట్టిచ్చేయాలి. అంటే 7:45 కంతా ఎళ్ళిపోతాడనమాట. ఇంకా అలాగా కేతన్ వచ్చి కంప్లెయింట్ జేస్తా ఉన్నాడు నాకు. ఆ తినే కాసేపు చిన్న హెడ్‌లైన్స్ పెట్టుకుంటాడు న్యూసు. అస్సలు చూడనివ్వడు. ఆఫ్టర్‌నూన్ వచ్చినప్పుడు గూడా అంతే లంచ్‌కి. అస్సలు చూడనివ్వడు. చూడమ్మా నాన్న నాకు దయాన పెట్టమంటే పెట్టియలే అంటాడు. అప్పుడు ఫోన్ ఇస్తే తీసుకోడు. టీవీనే కావాలా అంటాడు. అట్లా ఎవ్వరిని కూడా చూడనివ్వడనమాట. అలా మొండికేస్తా ఉంటాడు. రారా తిందురా దోస తింటా అన్నావు. వేపిచ్చుకున్నాడు. తినేది లేదు ఏం లేదు. ఊరికే సతాయిస్తా ఉంటాడు పొద్దున్నే. కూర్చో. వీడియోస్ తీసేటప్పుడు నా వాయిసే వస్తుంది. కేతన్ వాయిస్ రావట్లేదు కదా! దూరంగా ఉంటే ఎందుకో అది ఏదో మరి సెట్టింగ్స్ ఏదో మార్చాలనుకుంటున్నా. చిన్నాకి చెప్తే చూద్దాం అన్నాడు. చూడలేదు.
ఆ వీడియో తీసేటప్పుడేమో వాడు మాట్లాడుతున్నాడు. కానీ వాయిస్ బాగా మధ్యలో మధ్యలో గూడా మీకర్థమై ఉంటది. వాయిస్ రావట్లేదు కేతంది. నేను స్నానానికెళ్తా అంటే బావోళ్ళు ఉన్న వీడియోస్ పెట్టిచ్చు నాకు. నేనవి నేను చూస్తా పోస్తా ఉంటాను అంటే అన్నాడు. కేతన్ నేను పోస్తా వాటర్ చెట్టుకు అని తెచ్చాడు. పోయి అయిపోయినాయా? ఆ, పోయి నీకు పోసేది రాదు. చూస్తా. అయిపోయింది ఇంకా. ఇంకా అయిపోయినాయి చాలు. చాలు. సరే, గుడ్ బాయ్ కేతన్ కదా. పోయి. నేను ఒక్క కాలు మీద నిలబడినా కేతన్. ఆ కాలు మీద కూర్చుంటే నువ్వు పూజ చేసేద్దాం పద. పూజ. ఉం? ఏంద్రా నా ఫేస్ ఇట్లా వస్తుంది. ఏం చేద్దాం నాన్న? దానికి చెప్పడు సమాధానం. స్కూల్ కంట నెక్స్ట్ వీక్ నా అని చెప్పినాడు. చెప్పినాడు నైట్ చెప్పినాడు నెక్స్ట్ వీక్. చెప్పినాడంటే మధ్యాహ్నం లంచ్కి వస్తాడు కదా అడుగు. ఉం, ఏమి ఎందుకు మాట్లాడలే? ఉం, ఉం. బాయ్ చెప్పినాడా నీకు? అందుకే నువ్వు మాట్లాడలేదా? మరి నాన్న డ్యూటీకి వెళ్ళాలి కదా. మరి వెళ్ళకపోతే ఎట్లా? డబ్బులు ఎట్టు వస్తుంది? ఇంకా ఎవరు అంటే జానీ జానీ అంటే చెప్తావా? జానీ జానీ ఉం. చెప్పు. ఉం. ఉం. చెప్పు నువ్వు చెప్పు. నువ్వు చెప్పాలా? నేను చెప్పాను అంతా నువ్వే చెప్పాలా? లేకపోతే నేను వీడియో ఆపేస్తా. ఉం. 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 టెల్లింగ్ లైఫ్. చెప్పు నెక్స్ట్. కాదు అయిపోలే ఇంకా. ఓపెన్ యువర్ మౌత్. చిట్టి చిలకమ్మ చెప్పు. ఉం. తోటకెళ్ళి ఏం తెచ్చింది? పండు తెచ్చావా? నెక్స్ట్ గుట్లో పెట్టావా? ఇంకా బాగా చెప్పాలి నువ్వు. గుటుక్కు మింగావా ఎవరికి చెప్తావు? చెప్పు. గుట్లో పెట్టావా? గుటుక్కు మింగావా? బావా బావా పన్నీర్ చెప్పు. ఉం. నేను చెప్తా పలుకుతావా? బావా బావా పన్నీరు. నువ్వు పలుకు నేను చెప్తా. ఆపేస్తా నేనైతే వీడియో. నీతో మాట్లాడితే ఎవరితో మాట్లాడతానా? నీతోనే కదా మాట్లాడతాను ఇంట్లో. ముందు నేనే కదా ఇంట్లో ఉండేది. చెప్పు. బావా బావా పన్నీరు చెప్తావా? వీడియో ఆపేనా? చెప్పవా? బాయ్. వాటర్‌తో ఆడుకుంటా అని జెప్తాడు. రోజులో ఏదో ఒక టైంలో అయితే మగ్గుతో వాటర్ పట్టకపోయి ఆడుకుంటాడు. అలాగా ఆడుకునేవాడు ఆడుకోకుండా గ్లాసులో మొత్తం తీసుకెళ్తాడు టాయ్స్ అన్నిట్లో పోసుకొని. లాస్ట్‌లో పోసిన తర్వాత ఆ వాటర్‌లోకే పడి దొర్లుతాడు. మళ్ళీ నన్నంటున్నాడు చూడు ఏం యాక్షన్ చేస్తున్నాడో అసలు చలి పెడుతున్నట్టు.
ఆ వాయిస్ వాడిది రావట్లేదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట. ఎట్లా వణుకుతున్నాడో యాక్టింగ్ జేస్తున్నాడు. అలాగా టైమ్ పాస్ కాలే అబ్బాయికి. బెలూన్స్ అన్నీ బయటికి, లోపలికి తిప్పుతా ఉన్నాడు. బయట నుంచి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి, "పదండి, పదండి మీకు చలి పెడతది, చలిగాలి పెడతది పదండి లోపలికి" అని ఏదో మొత్తం ఇంకా బెలూన్స్ ఇంట్లో ఉన్నవన్నీ అయిపోయినాయి. ఆ పైన కట్టినవి ఒకటి తీసేసుకున్నాడు. ఇంకా ఖాళీ చేసేసాడనమాట. సండే రోజు బెలూన్స్ అన్నీ ఖాళీ అయిపోయినాయి. ఈ వీడియో మండే రోజు ఎడిటింగ్ చేస్తున్నా. కేతను 12కి పడుకున్నాడు మండే రోజు. అండ్ మండే అంటే ఈ రోజే అప్‌లోడ్ చేసే రోజనమాట. వాడు పడుకున్నాడు. నేనేమో ఎడిటింగ్ చేద్దామని ఫోను పట్టుకుంటే, నాకు కూడా ఫుల్లుగా నిద్రొచ్చేస్తాందసలు. అలా పడుకున్న ఒక 10 నిమిషాలు మళ్ళీ అమ్మో! పడుకుంటే కాదని చెప్పి మళ్ళీ లేసి కూర్చొని ఎడిటింగ్ చేస్తా ఉన్నాను. నీకొద్దా? ఆ సండే నైట్ నీకొద్దా ఏమైందంటే, దోసేస్తా? కమిటీ కుర్రోళ్ళు సినిమా చూస్తా మేలుకున్నాను 10:30, 11 దాకా. అది ఎగిరిపోతాయి. ఎఫెక్ట్ అనమాట. నిద్రొస్తా ఉంది. ఇదే అనమాట సాటర్‌డే వీడియో. నచ్చిందా మీ అందరికి? నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.